తిరుపతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర టెంపుల్. కానీ తిరుపతి అడివారంలో ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన పవిత్ర స్థలం ఉంది. అదే కపిలతీర్థం. కపిలతీర్థం తిరుపతి నగరానికి దగ్గరగా తిరుమల కొండల కింద ఉన్న పవిత్ర జలపాతం. ఇక్కడ ఉన్న ఆలయం కపిలేశ్వర స్వామి ఆలయం. ఇది తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల కొండల మధ్య నుండి గలగల పారే నీరు, పెద్ద రాతి గుట్టలపై నుంచి జాలువారే జలపాతం. ఆ దృశ్యం చూస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. పురాణాల ప్రకారం కపిల మహర్షి ఇక్కడ తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. అందుకే ఈ ప్రాంతానికి కపిల తీర్థం అనే పేరు వచ్చింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో శివలింగం చాలా ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం అనుభూతి అవుతుంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ భారీగా జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు రాత్రంతా జాగారం చేసి స్వామివారిని దర్శిస్తారు. వర్షాకాలంలో కపిలతీర్థం నిజంగా ఒక చిన్న స్వర్గంలా మారిపోతుంది. కొండల మధ్య నుంచి ఉరుకుల పొరుకులుగా వచ్చే నీరు, చుట్టూ పచ్చదనం. ఫోటోగ్రఫీకి, ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక పరమానందమైన స్థలం. తిరుమల దర్శనం పూర్తయ్యాక కొద్దిసేపు కపిల తీర్థానికి వెళ్తే యాత్ర మరింత సంపూర్ణంగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక జలపాతం కాదు, భక్తి, చరిత్ర, ప్రకృతి అన్నీ కలిసి ఉన్న పవిత్ర ప్రదేశం. తిరుపతికి వెళ్ళే తిరుమల దర్శనం మాత్రమే కాదు, కపిల తీర్థం అందాలు కూడా తప్పక చూడండి. అక్కడే ప్రశాంతత మీ హృదయాన్నే మార్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.